ఒక సర్పంచ్ గా మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవడం నా బాధ్యత. అవునమ్మా, నువ్వున్నావన్న ధైర్యంతోనే వస్తున్నావు. దొంగోడొచ్చాడు. ఆడు ఎదవైనా జులై అయినా బోకైనా పోర మోకైనా అందులో మా గొప్పతనం ఏం లేదు. ఆ గ్రేట్ గోషం సత్యం పోలే ఏదేమైనా ఆ బంగారం మిస్టేక్ ఆరాపం చేసి ఆ సత్యమే పాడు చేసిందాన్ని. దోషిగా ప్రూవ్ చేసి వీడు దొరికిపోతాడేమో. ఈ సర్పంచ్ నాగలక్ష్మి ఏంటో చూపిస్తా. బంగారాజు, ఏమైందే బంగారం అంత ముద్దుగా పిలిచావు? అటు చూడు. ముద్దు వస్తున్నాడు ఈ డాషాలు చూస్తుంటే. వాళ్ళు వచ్చేస్తున్నారు. నా మనవడు దొరికిపోతే పరువు పోతుంది బంగారం. దొరకడే. దొరికేస్తాడేమో. దొరకడే. దొంగోడొచ్చాడు. మా నాన్న దొరికేస్తాడేమో బంగారం. దొరకడే పుట్టికి. అయ్యో మా నాన్న. బంగారం ఎప్పుడు ఏం చేద్దాం? సరే. దొరకడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు బంగారం? ఇలాంటి ఎన్ని చేశావు? ఏంటి? ఎన్ని చూసావు అంటున్నాను. ఎక్కిందిరా మొక్క. బంగారాజు వచ్చిందిరా జోకరు. రే బంగారాజు, ఏంటే సుబ్బారావు గారు అమ్మాయిని తీసుకొచ్చావంట కదా, ఏది? ఏది? నేను తీసుకురాలా. ఏ మర్యాదగా చెప్పు, లేదంటే సర్పంచ్ పవర్ ఏంటో చూపిస్తా. ఓపికంటే ఎత్తుక్కో, లేకపోతే మూసుకో. అంతేగాని అందరి ముందు ఏదో సోషల్ మీడియా బిల్డప్ వద్దే పో. సర్పంచ్ అంటావా? అన్నాడు కదా, మళ్ళీ అట్టవా ఏంటి? అన్నాడా? అన్నట్టే. దొరికితే చెప్తాను రా నీ పని. అయిపోయావా? వెతకవే. ఏంట్రా? కొబ్బరి సెట్ ఎక్కిందేమో చూసుకో. పోరా. దొరకదు. దీనికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. ఏ నాగలక్ష్మి దొరకలేదా? అరే మన సర్పంచ్ నాగలక్ష్మికి ఒక జిందాబాద్ కొట్టండి రా. అష్టలక్ష్మిల పక్కన వెలిసిన 9వ లక్ష్మి ట్రంప్ లక్ష్మి నాగలక్ష్మి. రే బంగారాజు, ఇంతమంది ముందు నా పరువు తీసావు కదరా, వీళ్ళందరి సమక్షంలో సర్పంచ్ గా ఒక శపథం చేయాలి. రే బంగారాజు, నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతా. లేకపోతే తరతరాలుగా మా కుటుంబానికి గౌరవంగా వస్తున్న సర్పంచ్ పదవిని తృణప్రాయంగా వదిలేస్తా. ఈ సర్పంచ్ నాగలక్ష్మి శపథం. పదండి. సత్యమా, వీళ్ళిద్దరికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి బంగారం. ఏమే మొగుడు పెళ్ళాల మ్యాచింగ్ అంటే ఎలా ఉండాలి? పందిరి మంచం పాల గ్లాస్ లాగా ఉండాలి. వాళ్ళిద్దరికి పొసగదే. నా మాట నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళిద్దరిది శివపార్వతుల జాతకం. పెళ్ళైతే 100 ఏళ్లు హ్యాపీగా ఉంటారని పంతులు గారు చెప్పారు. చిన్నప్పుడే వాళ్ళ పెళ్లి గురించి రమేష్ తో మాట్లాడాను. అదే కనుక నేను బ్రతికి ఉంటే వాడి దగ్గరకెళ్లి కూర్చుని, ఒరే రమేష్, ఏంటత్తా వీడి నిద్రలో మాట్లాడుతున్నాడేంటి? ఏంట్రా రమేష్? ఇన్నాళ్ళ కళ్ళలోకి వచ్చావత్తా? కళ్ళోకొచ్చానా? మరే కాఫీ టీ ఏమన్నా పుచ్చుకుంటావా అత్తా? ఈడంటే ఏదో మర్యాదలు ఈడును కల్లో కొత్త ఇంటికి వచ్చినంత ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఒరే రమేష్, నీ కూతుర్ని నా మనవడికిచ్చి పెళ్లి చేయాలరా. నువ్వు అడిగితే నేను కాదనగలనా అత్తా? కానీ అత్తా, ఏంట్రా? ఆడచ్చం మావయ్యలకు బోకులా తయారయ్యాడు అత్తా. ఏదో నన్ను మధ్యలోకి లాగుతావేంట్రా? మావయ్య పక్కనే ఉన్నట్టున్నాడు, ఫీల్ అవుద్దని చెప్పత్తా. బారు ఆయన మాట వదిలేరా. ఒరే రమేష్, ప్లీజ్ రా, నీ కూతుర్ని నా మనవడికిచ్చి పెళ్లి చేయరా. నీకు తెలుసు కదా అత్త, చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పుని. ఇప్పుడు అది ఎక్కువైపోయి కొప్పు కొప్పు పట్టుకుని కొట్టుకునేదాకా వచ్చారు. దాని మనసు మారి అది ఒప్పుకుంటే నాకే అభ్యంతరం లేదు. అయినా టైం చూసుకుని దానికి ఖచ్చితంగా చెప్తానులే అత్త. పడుకుంటానత్త, పొద్దుటే పొలం వెళ్ళాలి. అలాగేరా. రమేష్, ఏంట్రా కలవరస్తున్నా? సత్యమ్మత కల్లోకి వచ్చింది. సత్యమ్మ కల్లోకి వచ్చిందా? ఏమందా? బంగారాజుకి నాగలక్ష్మికి పెళ్లి చేయమని. చాలే ఈ ఏదవ పేడ కళ్ళు నువ్వును. మంచిగా పడక
దాని మనసు మారితే పెళ్లి చేస్తానన్నాడుగా నువ్వు వెంటనే భూమి మీదకి వెళ్ళి దాని మనసు మార్చి మనవడితో దాని పెళ్లి చెయ్యి. ఇదేమి పాలకోళ్ళు నరసాపురం కాదే, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి రావడానికి. నువ్వు వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టు. చచ్చినట్ట ఎప్పుడో పోయిందిగా. ఏళాకోళం కన్నానే పుట్టికి. ఇంద్రుడు ఎప్పుడు పడితే అప్పుడు కనపడ్డు. పౌర్ణమి రోజు వస్తాడు. వచ్చినప్పుడు అడుగుదాంలే. దా ఒబ్బో దా.